ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమ మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం గదా ఫ్రెండ్స్. జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి తన ఇద్దరు కొడుకులు యాక్సిడెంట్‌లో చనిపోతారు. తల్లికి ఇద్దరు కొడుకులే ఉండడం వల్ల భూమి మీద ఆ తల్లి ఆ బాధతో జీవించలేదని చెప్పి పైకి ఆత్మలోకంకి వెళ్ళిన ఆ ఇద్దరు కుమారులు మన సదాత్మలతో పర్మిషన్ తీసుకొని వాళ్ళు చనిపోయిన ఎవరైనా కూడా మనల్ని కలవాలి భూమి మీద అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని కిందకి రావాలి. కాబట్టి ఎవరు కూడా వచ్చిన ఆత్మలని వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వలేకనా పర్లేదు గానీ, ఎందుకొచ్చావు అనే క్వెషన్స్ మాత్రం వేయకండి ఇప్పటి నుంచి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ పర్మిషన్ తీసుకొని, ఇక్కడ మనల్ని కలవడానికి మన దగ్గరకొస్తారు. వచ్చిన చుట్టాన్ని వెళ్ళిపోండి మీరెందుకొచ్చిర్రు అని అనొద్దు గదా! వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారో అది ఎరుకతో ఉండి, ఆ సందేశాన్ని తీసుకొని సార్ చెప్తారు గదా! నిద్రలో ఆత్మలోకంలో సందేశాలు తీసుకొని, నిత్య జీవితంలో ఆచరిస్తేనే జ్ఞానం అందివ్వబడుతుంది. అది ఈ రోజు నుంచైనా కనీసం ఇప్పటి వరకు ఎలా ఉన్నా, ఈ రోజు నుంచి కొంతమంది చెప్తారు గదా! ఎందుకొచ్చావని అడుగుతున్నామని. అలా అడగకండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ అమ్మ తన కొడుకుల సందేశాలను తీసుకోబట్టే గదా! మనకి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. అసలు మరణం అంటే ఏంటి? మ మ పోయిన తర్వాత ఆత్మలోకంలో మనం ఎలా జీవించగలుగుతాం? ఇక్కడ ఏ అలవాట్లే అలవాటు చేసుకుంటే, అక్కడికెళ్ళిన తర్వాత ఏ ఆవరణకెళ్తాం? అవన్నీ డీటెయిల్స్ కూడా అమ్మ ద్వారానే తెలుసుకున్నాం గదా! మరి మన బంధువులు మన దగ్గరికొచ్చినప్పుడు కూడా మనం అలానే వాళ్ళని ప్రేమతో ఆహ్వానిస్తే, వాళ్ళిచ్చిన సందేశాలు కూడా మనం స్వీకరించగలుగుతాం. కాబట్టి ఇప్పటి నుంచి అదే ఆచరిద్దాం. ఓకేనా? లాస్ట్ వీకే మనం చెప్పుకున్నాము. ఆవరణలు ఎలా పనిచేస్తాయి. 7 ఆవరణాలుంటాయని. 1, 2, 3 ఆవరణాలు ఆహ్, అంటే మనం అలా గూడా అనొద్దు. రాక్షసత్వం అనొద్దు. అలా గూడా అనొద్దు. ఎందుకంటే ఆ స్టేజ్ నుండే మనం వచ్చాం గాబట్టి, బాల్యాత్మలు, శైశవాత్మలుగా ఉన్న ఆత్మలే 1, 2 3 ఆవరణల్లో ఉంటాయి. నాలుగో ఆవరణము ఇటు గాదు, అటు గాదు మధ్యలో ఉంటాము. 5, 6, 7 మాత్రం ఇంకా మొత్తం కంప్లీట్‌గా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు మాత్రమే 5, 6, 7 ఆవరణలకి వెళ్ళగలుగుతారు. మనం మాత్రం 4 ఆవరణలలో ఉన్నవాళ్ళమే. అంటే చెప్పలేము. అది పైకెళ్ళొచ్చు, కిందకి దిగొచ్చు. ఎందుకంటే మన ప్రపంచం ఉంటదిగా నిత్య జీవితంలో ఎన్నో ఉంటాయి. పడిపోవచ్చు, పైకి లేవచ్చు. 2 ఉంటాయి. సార్ ఒక పాయింట్ జెప్తారు గదా! ఇది బాగా నచ్చుతుంది నాకు. సార్ చెప్పే పాయింట్ ఏంటంటే, భూమి మీదకొచ్చిన ప్రతి మనిషి ఏ పని చేసినా విమర్శించేవాడుంటాడు, పొగిడేవాడుంటాడు. విమర్శలు తీసుకున్నామా న్యూనతలకెళ్ళిపోతాం. మనం ఎవరికంటే పనికిరాము అనే భావనలోకెళ్ళిపోతాం, డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. మనకి విమర్శలొద్దు. లేదు పొగడ్తలు తీసుకున్నామా అహంకారంలోకెళ్ళిపోతాం. మనకి అది గూడా వద్దు. కాబట్టి మనం చేసే పని సరైనదా? కాదా? అనేదే మనం ఎరుకతో ఉండాలి. సరికాని పనులు జేసినా మనకి ఫలితమొస్తది. సరైన పనులు జేసినా మనకి ఫలితమొస్తది. విశ్వం పని అదే గదా! అందుకే విశ్వం చూస్తూ ఉంటది. మనమేమనుకుంటాం దేవుడా అంటే ఆ దుష్కర్మ అనుభవించినప్పుడు మాత్రం అలానే అనిపిస్తుంది గదా! కాబట్టి చేసే ముందే ఎరుకతో అంటే ఇది సరైందా? కాదా? శ్రద్ధ పెట్టి చేయాలి. శ్రద్ధ ఎలా వస్తది? మనం ఏం పని చేసినా ఇష్టంతో చేశామనుకో శ్రద్ధ వస్తది. ఇష్టంతో చేయాలి. సరైందా? సరికాందా? అని ఆలోచించుకుంటూ, గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. మాట మాట్లాడినా, చేతలు ఏ పని చేసినా అంతే. అయితే ఆవరణలు ఎలా పనిచేస్తాయని వీళ్ళు చెప్తున్నారంటే పార్ట్ ఫస్ట్ లాస్ట్ వీక్ చెప్పుకున్నాము. ఉన్నత ఆవరణలకి వెళ్ళడానికి కూడా మాకు అనుమతి, రక్షణ అవసరం. ఇక్కడ మనకెట్లా అవసరమో వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఐదో ఆవరణలో ఉన్నారనుకోండి. ఈ 6, 7 వెళ్ళాలంటే వాళ్ళకి అనుమతి, రక్షణ 2 గావాలట. ఎందుకు అంటే అక్కడ కాంతి మాకు ఎంతో ఎక్కువ అనిపిస్తుంది. స్పందనలు కూడా చాలా శక్తిమంతం. మీరున్న ఆవరణ నుంచి ఒక్క పై ఆవరణకే మీరు వెళ్ళగలరు. ఒక్క ఆవరణ కన్నా పైకి సందర్శనకి వెళ్ళలేరు. మేము ఆరో ఆవరణలో ఉన్నాం. 1985లోనే మేము ఏడో ఆవరణలకి కూడా
చేరాము. అయితే సలహా ఇవ్వడానికి మార్గదర్శకత్వం ఒక ఆత్మకి గనక సహాయం కోరితే, వారిని బాగు చేయడానికి అన్నిటికన్నా కింది ఆవరణకి కూడా చేరవచ్చు. అప్పుడు మాకు అదనపు రక్షణ అవసరమవుతుంది. మమ్మల్ని పిలిచిన వారికి తప్ప మేమెవ్వరికీ కనిపించకూడదు. లేకపోతే ఆ భయంకర ఆత్మలు మాకు హాని చేస్తాయి. లేదా మాపై దాడి చేస్తాయి. మాకు చెడ్డ ఆత్మలు మమ్మల్ని పట్టి బంధించి, బందీలుగా చేసి మానసికంగా హింసిస్తాయి. మాకు భౌతిక శరీరం ఉండదు కనుక, భౌతికంగా ఏమీ చెయ్యలేవు. ఒకవేళ మేము వారికి బందీలుగా చిక్కితే, ఉన్నత సదాత్మలు చాలామంది కిందికి వచ్చి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యాలి. చాలా ప్రయత్నం చేయాల్సుంటదట. ఒకవేళ వాళ్ళు గనక వెళ్తే. అందుకని వారికి కనిపించకుండా ఉండడమే ఉత్తమం. అలా వీలు కాని పక్షంలో అటువంటి ప్రదేశాలకి వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఇక్కడ వంశీ సార్ గూడా జెప్తారు గదా! కపట బుద్ధి, ఈర్ష్య, ద్వేషం, అరిషడ్ వర్గాలకి మనసుకు లోనైన వాళ్ళు మన పక్కనే ఉంటారు. తెచ్చుకుంటాం మనం అలా. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కదా! అలాంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మౌనంగా ఉండమంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా అది అర్థం గాదు. అర్థం గాదు గాబట్టి మౌనంగా ఉండడమే బెటర్. ఇప్పుడు వాళ్ళే ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాల్సిందేందంటే నిజంగా పశ్చాత్తాప పడిన వారికి సహాయం చేయడానికి ఉన్నత సదాత్మలు రెడీగుంటాయి. పైనైనా, భూమి మీదైనా. ఈ ఆవరణలకి మనం గూడా వెళ్ళొస్తున్నాం గదా! నిద్రలో కదా! ఇది చనిపోయినప్పుడే జరిగే సంఘటనలు కాదు ఇవన్నీ. మనం భూమి మీద ఉన్నప్పుడు ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు నిద్రలో వెళ్లి వస్తున్నాం. అది మనకు అర్థమవుతున్నాయి కొన్ని కలలను బట్టి. ఏ ఈ ఈ ప్రదేశాన్ని మేము చూడలేదు. కొత్త ప్రదేశం ఉంది అని చెప్తాం కలలో కదా! వెళ్ళి వస్తున్నాం. అయితే ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళకు వాళ్ళు పశ్చాత్తాపపడి నేను చేసిన తప్పు మళ్ళీ చెయ్యను అనుకున్న వాళ్ళకే మన ధ్యాన మార్గం కానీ, మన 72 శ్వాసలది గాని చెప్పాలి. వినే వాళ్ళకే చెప్పాలి. బలవంతంగా ఎవరిని చెప్పొద్దు. ఇంకొకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళ నెగెటివ్ ఎనర్జీ మనకి రాకుండా ఒక రక్షణ కవచాన్ని వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఆత్మలోకంలో ఉండేది శరీరం ఉండదు. శరీరం భూమి మీదనే వదిలిపెడతాం కదా! ఆత్మలోకంలో శరీరం లేని ఆత్మలే అంత జాగ్రత్తగా మనకు రక్షణ కవచం గావాలి. మేము రక్షణ తీసుకుంటాం. మళ్ళీ వేరే పిలిచిన ఆత్మకే కనిపిస్తాయట. మిగతా ఆత్మలకు కనిపించవట. అంత జాగ్రత్త తీసుకుంటే మనం శరీరం ఉన్నాం. ఒక్క చావు కబురు వింటే మనం చేసిన గంట సేపు ధ్యానం ఎనర్జీ అంతా ఉష్కాకే అవుతది. నాకైతే అవుతది. నా సంగతైతే అంతే. ఎక్కడికో ఎళ్ళిపోతా. శ్మశాన వైరాగ్యం వచ్చేస్తది ఆ టైంకి. అయిపోతది. ఇంకా మనకెంత రక్షణ అవసరం కదా! మనం ఇంకా భూమి మీద ఉన్నాం. శరీరంతో ఉన్నాం. ఈ శరీరం మంచిగా పనిచేస్తేనే గదా! ఆరోగ్యంగా ఉంటేనే గదా! దీంతో ఏమైనా చేయాల్సింది. అందుకే సార్ అంటారు కదా! వెళ్ళాలి. వెళ్ళకుండా ఉండొద్దు మళ్ళీ. వెళ్ళాలి. మనం చేసే పనులు కానీ, చేసే మాటలను వల్ల ఎవరిని బాధ పెట్టొద్దు. వెళ్ళాలి. కానీ ఆరా క్లీనింగ్ చేసుకొని వెళ్ళమని చెప్తారు గదా! ఇక్కడ వీళ్ళు గూడా ఏ ఆత్మకైనా సహాయం చేయడానికి రెడీగా ఉంటాయి. కానీ మిగతా ఆత్మల నుండి జాగ్రత్త పడాలి. మనకి ఇక్కడ కింద మాటలు విన్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పడాల్సొస్తది. తప్పదు. ఎందుకంటే మనం ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకొని వచ్చాం. మనం పాపపు డబ్బా ఖాళీ చేసుకోవడానికే భూమి మీదకొచ్చాం. కొందరు నింపుకోవడానికొస్తారు. మనమెవరమే వాళ్ళని చేయడానికి కదా! వాళ్ళ పనికి డిస్టర్బ్ జేయడానికి. బ్రేక్ గొట్టడానికి కదా! కాబట్టి మనం గూడా జాగ్రత్తలనే ఉండాలి. మౌనంలోనే ఉండాలి. ఎందరో సదాత్మలు తమ సమయాన్ని 1, 2, 3 ఆవరణలో గడుపుతారట. అక్కడి వారికి సలహాలు, మార్గదర్శకత్వం ఇస్తూ వారిని బాగు చేస్తారట. ఒకటో ఆవరణలో ఆత్మలు చాలా అరుదుగా సహాయం కోరుతారట. వాళ్ళు చాలా దీనస్థితిలో ఉంటారు. మనకనిపిస్తది వాళ్ళని గూడా మంచి జేయాలని. కానీ లాభం లేదు గదా! వాళ్ళు రివర్స్ ఆలోచిస్తారు గదా! ఉన్నత సదాత్మలు ఒకటో ఆవరణలోని ఆత్మలకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఈ ఆత్మలు చెడు మార్గంలో ఎంతగా లీనమై ఉంటారంటే, చికిత్స అసాధ్యం. ఇది మనకి అనుభవంగా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నిజాయితీగా పశ్చాత్తాపం ప్రకటించకుండా వారికి సహాయం చేస్తే, వాళ్ళు చేసిన పాపాలే మళ్ళీ చేస్తారు. వాళ్ళు వందలాది సంవత్సరాలు ఒకటో ఆవరణలోనే గడుపుతారు. రెండో ఆవరణ, మూడో ఆవరణలోని ఆత్మలకి సదాత్మలు సహాయం చేయడానికి వెళ్లి, వారిని పైకి తీసుకువస్తారు. ఎంత ప్రయత్నం జేసినా వాళ్ళు చేసిన పాపాలే మళ్ళీ చేస్తారట. అందుకే మనల్ని
ప్రయత్నాన్నే మానుకోమని చెప్తున్నారు. ఒక ఆత్మ గనక తన తప్పులు తెలుసుకొని నిజాయితీగా పశ్చాత్తాపపడి సహాయం కోరితే, అతడు సహాయానికి సదాత్మలు ఎందరో తరలి వెళ్తారు. ఈ రకంగా 2, 3 ఆవరణలోని ఎన్నో ఆత్మలకి పైకి ఎదిగే అవకాశం వస్తుంది. కానీ, ఒకటో ఆవరణలోని ఆత్మలకి పైకి ఎదిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వారికి పైకి ఎదగడానికి వందల ఏళ్ళు పడతాయట. సార్ చెప్తారు గదా! మన అంతర్గుణాలలో గూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక చిన్న ఆవగింజంత మారడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు పడతాయట కొన్ని సందర్భాలలో. మనకు సూక్ష్మంగా ఉంటుంది. ఎందుకంటే తెలిసిన తర్వాత శిక్షణ పెంచబడుతుంది గదా! రామదాసు కథలో చూసాం గదా! జస్ట్ పంజరాన్ని బంధించాడంతే. ఆ చిలుకని పంజరంలో బంధించాడంతే. మరి ఎన్ని చంపుకొని తిన్నామో మనం కదా! చంపిన దానికి ఇంకెక్కువ శిక్ష ఉండాలి గదా! అందుకనే ఆవగింజంత మార్పు మనలో రావాలి సూక్ష్మంగా అంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందంట. ఇక్కడ వీళ్ళు చెప్పేది గూడా అదే. వాళ్ళు ఒకటో ఆవరణలో ఉన్న ఆత్మలు ఎదగడానికి వందల ఏళ్ళు పడుతుందట. 5, 6, 7 ఆవరణలోని ఆత్మలకి తామున్న చోటే ఉండడం కానీ, పైకి ఎదగడం కానీ వాళ్ళ ఇష్టం. అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇప్పుడిక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హైమా మేడం మనందరితోని ప్రేమతోనుంటది కదా! మన మన గ్రూప్ ముగ్గురుగానే తీసుకుందాం. అందరితో ప్రేమతో ఉంటది. ఒక్కొక్కరు తమ జీవిత చరిత్ర గురించి గంటలు గంటలు చెప్పుకునే వాళ్ళుంటరు ఫోన్‌లలో. మామూలుగా గ్రూప్‌లో చెప్పలేకపోయినా ఆహ్, పర్సనల్‌గా జేసి. కానీ కొంచెం నెగెటివ్ ఎనర్జీ గూడా మేడం తీసుకోదు. మీరు గమనించిర్రో లేదో. ఎందుకంటే మేడం జాగ్రత్తల్లో ఉంటది కదా! మళ్ళీ వింటది. ఎంత వినాలో అంత వింటది. ఏం జెప్పాలో లాస్ట్‌కి సజెషన్ అదే ఇస్తది. సజెషన్ ఇవ్వడము ప్రేమతోనే ఉంటది. మన అసలు పక్కన మనకి హైమ మేడం పక్కనున్నాము అనే ఫీలింగ్ రాదు ఆ టైంలో. మనం చెప్పేటప్పుడు. మన అమ్మే పక్కనుంది. మనం నచ్చిన అదే మన ఇష్టపడ్డ దైవమే మన పక్కనుంది అనే ఫీలింగ్‌లో చెప్పుకుంటూ వెళ్తాం. ఎందుకంటే అందరితో అన్ని రకాలుగా ఓపెన్‌గా ఉండలేం గదా! కానీ కొంచెము కూడా మేడం తీసుకోదు. అది మనకి రావాలి. అది ఎరుకలోకి మనం రావాలి. అంటే మనం కూడా ఎక్కడ ఉన్నా, ఇప్పుడు చావుకి శ్మశానం దగ్గరికి బోయినా, ఎక్కడ ఉన్నా కొన్ని పరిస్థితుల్లో వెళ్ళాల్సొస్తది. వినాల్సొస్తది. విన్నా మనం ఆ స్టేజ్‌కి రాగలగాలి. అప్పుడొచ్చినప్పుడే మనం ఎదిగినట్టు కదా! అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేదేందంటే, ఒక స్టేజ్ దాటిన తర్వాత 5, 6, 7 ఆవరణలో ఆత్మలకి తమున్న చోటే ఉండడం కానీ, పైకి ఎదగడం కానీ వాళ్ళ ఇష్టమంట. వాళ్ళ ఇష్టముంటే వెళ్తారు, లేకపోతే లేదు. మనం చెప్తేనే మేడం వింటది. లేకపోతే వినదు గదా! అలా. పురోగతి నిదానంగా, స్థిరంగా ఉండే ఆత్మలోకంలోనే వాళ్ళు ఉండవచ్చు. పురోగతి చాలా నిదానంగా జరుగుతుందంట పైన ఆత్మలోకంలో. వాళ్ళు కిందికి మాత్రం వెళ్లరనే హామీ ఉంటుంది. వాళ్ళు తమకేది ఇష్టమైతే అది చెయ్యొచ్చు. ఎవరి పైన బలవంతం అనేది ఉండదు. ప్రతి వారు తమకిష్టమైనది తాము చెయ్యొచ్చు. అయితే ఇది ఆ ఆత్మ సామర్థ్యానికి లోబడి ఉండాలి. లేకపోతే వారి అంతరాత్మ వారిని నిలిపివేస్తుంది. ఇక్కడ కింద అంతరాత్మ నిద్రాణమైపోతుంటది. శరీరంతో ఉన్నప్పుడు. మనసుతో ఉంటాం గదా! నిద్రాణమైపోతూ ఉంటుంది. మన అంతరాత్మ మేలుకోదు. ఇంక వీడు మనసు చెప్పినట్టు వింటుండు. వీడికిష్టం ఉన్నప్పుడే వీడు రాని అని. కానీ ఆత్మలోకంకి 5, 6, 7 వెళ్ళిన ఉన్నతాత్మలకి మాత్రం వాళ్ళు గనక ఎప్పుడైతే ఆత్మ సమర్థానికి కిందికి పడిపోతూ ఉంటారో అప్పుడు అంతరాత్మ వారిని నిలిపివేస్తుందంట. అదే అక్కడ ఎరుక చూపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఆ కథలో ఏంటంటే ఒక శివ భక్తురాలు. అంటే ఆమె ఉన్నత సదాత్మ గాబట్టే ఇక్కడ వాళ్ళ ఆత్మ ఇష్టము అన్నారు గదా! ఆహ్, ఆమె కటిక దరిద్రంలో ఉంటదట. శివుడి భక్తురాలు ఒక్కతే ఉంటది. కానీ ఆమెకి ఉన్నంతలో అంటే భిక్షాటన చేసి అలా ఉన్నంతలో ఇంకొకరికి పెట్టడానికి ఆమె కొంచెం మంచి ఏజ్‌లో ఉంది. ఇక్కడ చూసిన దాంట్లో ఏజ్‌లో ఉంది. ఆమె ఏ ఆమె భిక్షాటన చేసి ఉన్న దాంట్లో ఉండి, తృప్తిగా ఉండి చాతగాని వృద్ధులుంటారు గదా! సహాయం వాళ్ళకి భోజనం పెట్టి తను తింటుందంట. ప్రతిరోజు అలానే చేస్తుంది. ఇది శంకరుడు మామూలుగా చూస్తాడు. శివభక్తురాలు గాబట్టి తెలుసు గదా! దైవానికి తెలియనిదేముంది. మనం భూమి మీద చేసిన ప్రతీదీ తెలిసిపోతది గదా! దైవానికి. పార్వతీమాత చూడలేకపోతదంట. "ఏందయ్యా నీకు ఇంత మంచి భక్తులుంటరు. ఎవరిని గూడా కటిక దరిద్రంలోనో, కష్టాల్లోనే ఉంచుతావు. నీకిది ఇష్టమా నీ భక్తులని ఇలా ఉంచడం" అని అమ్మ గదా! బిడ్డల్ని భరించలేకపోతది అమ్మ. అమ్మదే తొందరగా కనెక్ట్ అవుతది. అందుకే సార్ అంటాడు గదా! అమ్మకే జెప్పాలి. అమ్మ ఎళ్లి అయ్యకి చెప్తుంది. అంతే గదా!
అమ్మ చాలా ఫీలవుతదట. ఫీలయ్యి క శంకరునితోని అంటది, "నీ భక్తులను ఎప్పుడు ఇలానే ఉంచుతావా తండ్రి" అని. అంటే అప్పుడు శంకరుడు అంటాడంట, "నా భక్తులని అలా ఉంచాలని నేనెందుకు అనుకుంటా. కానీ నా భక్తులు ఇచ్చినా తీసుకోరు. వాళ్ళకి అంటే నేను తప్ప, నా భక్తి తప్ప ఇంకోటొద్దు అనుకుంటారట ఆత్మ ప్రణాళిక ప్రకారం." వాళ్ళు నిదానంగా ఆత్మ ఎదిగినా గూడా వాళ్ళు అలానే అనుకుంటారంట. కావాలంటే నువ్వు పొయ్యి పరీక్ష పెట్టు ఆ భక్తురాలికి అని జెప్తాడట. ఇంక పార్వతీమాత వృద్ధురాలి రూపంలో కిందికి దిగుతది. ఈ టైం ఆ టైంలో ఆమె భక్తురాలు, ఆ శివ భక్తురాలు ఏం జేస్తది అప్పుడే వండుకొని సరే తిందాము అని భోజనం రెడీ జేసుకుంటది. భోజనం రెడీ జేసుకొని తిందాము అనే టైంకి డోర్ కొడతది అమ్మ. ఆహ్, మరి పార్వతి రూపంలో వస్తే ఎలా? కదా! గుర్తుపట్టేస్తది. అందుకనే వృద్ధురాలి రూపంలో వస్తది అమ్మ. వచ్చి "నాకు బాగా ఆకలిగా ఉంది తల్లి. మరి నాకు భోజనం పెడతావా? నీ దగ్గర ఏముంది? నువ్వే పేదరాలివి గదా!" అంటదట. అంటే "లేదమ్మా నీకు గూడా పెడతా" అని కొంచెం అన్నం పెడతది. ఈమె కొద్దిగానే వండుకుంటది గదా! కొంచెం అన్నం పెట్టి "ఇంక తినమ్మా" అంటే "అమ్మా ఇంత కొంచెం పెడతావు. ఇంత కొంచెం పెడితే నా కడుపు ఎలా నిండుతది? నాకు బాగా ఆకలిగా ఉంది" అంటదట ఆమె. అంటే పరీక్ష కోసం వచ్చిందిగా పార్వతీమాత. ఆ! వచ్చిన తర్వాత ఇంక "సరే అమ్మా నేను వండుకుంది ఇది ఉంది. ఇది గూడా తినమ్మా" అని చెప్పి ఓం నమః శివాయ అని నామజపం చేసుకుంటూ ఆమెకి అన్నం పెట్టి ఈమె మంచినీళ్ళు తాగి కడుపు నింపుకుంటదట. ఇంకా అమ్మ గదా మరి. బిడ్డ ఆకలి చూడలేదు గదా! నీళ్లు నింపి ఓం నమః శివాయ అనేసరికి ఇంకా ఫీల్ అయిపోతుంది గదా అమ్మ. ఇంకా అమ్మ ప్రత్యక్షమవుతదట పార్వతీ రూపంలో. "నేను పార్వతీ మాతని. నిన్ను పైనుంచి ఇలా చూసాను. నీ దరిద్రాన్ని పోగొట్టడానికి నేనొచ్చాను. నీకేం గావాలో కోరుకో. ఏ ఆస్తి కావాలో కోరుకో" అంటదట అమ్మ. అంటే ఆ భక్తురాలంటదట, "అమ్మా నాకు ఏ ఆస్తి ఇచ్చినా నా లోపల అహంకారం ఒస్తది. నేనింత పొందినా, నాకు పార్వతీమాత వచ్చి నాకు ధనమిచ్చిందని అహంకారం ఒస్తది. నాకు అహంకారం ఒద్దమ్మా. నాకు అహంకారం ఒచ్చిందనుకోండి మీరందరూ దూరమవుతారు. నాకదొద్దమ్మా. నాకు ఇట్లా నీలాగా ఇప్పుడు నీకు నేను మామూలుగా అయితే శివుడి భక్తురాలిని. పరమేశ్వరుడే రావాలి నా భక్తిని టెస్ట్ జేయడానికి, పరీక్షించడానికి. కానీ నువ్వొచ్చినావు అమ్మగా. నీలాంటి దేవతలకి గూడా ఇంకెంతమందికి నన్ను పరీక్ష పెట్టాలనే ఉందో తెలీదు గదా! అట్లాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని నాకివ్వు. ఆ ధైర్యాన్ని నాకు ప్రసాదించు. ఇంకొకటి నేను కటిక దరిద్రంలో ఉన్నా సరే, నేను వండుకున్న దాంట్లో నేను మంచిగున్నా. నా కాళ్ళు, చేతులు మంచిగున్నాయి. నేను భిక్షాటన చేసి గూడా సంపాదించగలుగుతా. అలాంటి భిక్షాటన లేకుండా కొంతమంది వృద్ధులుంటారు గదా! ఒక గుడి ముందు గూర్చొని కాళ్ళు లేకుండా, చెయ్యిలు లేకుండా అలా. ఉన్న వాళ్ళకి నేను కొంచెం వండుకున్న దాంట్లో పెట్టే అంత ఇవ్వు తల్లి నాకు చాలు. ఇంకా ఎక్కువ అవసరం లేదు అంటదట ఆమె. ఆ పార్వతీమాత వచ్చిన తర్వాత గూడా ఆమె మాట అలానే ఉంటదట. ఇంక తదాస్తు అని జెప్పి అమ్మ వెళ్ళిపోతుందంట. శంకరుని దగ్గరికెళ్ళిన తర్వాత చూసావా నా భక్తురాలేమన్నదో, ధైర్యాన్నివ్వాలట ఆమెకి. కష్టాలివ్వమంటుంది. కష్టం ఒద్దు అంటలేదు. పార్వతీమాత నువ్వే వచ్చిన తర్వాత మరి నాకు సుఖ సంపదలు ఇవ్వు అని అడగొచ్చు గదా! అడిగిందా తను? నా భక్తులంతే వాళ్ళు వాళ్ళకి ఉన్న దాంట్లో తృప్తి పడతారు కాబట్టి నిత్య ఆనందనంలో ఉంటారు. నామస్మరణలో గడిపినా గూడా నిత్య ఆనందనంలోనే ఉంటారు నా భక్తులంతా. నువ్వు ఎంతమందినైనా పరీక్షించుకో అని శివుడు చాలా గర్వంగా ఫీలవుతాడట అమ్మ ముందు. ఇంకా అమ్మ కామైపోతుందంట. అది స్టోరీ. మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే, మన చుట్టూ ప్రపంచం మన గురించి ఏమనుకున్నా మనకు సంబంధం లేదు కదా! మనం వెళ్ళాల్సింది ఎప్పుడైనా ఏదో ఒక రోజు మన ఇష్ట దైవం దగ్గరికే వెళ్తాం. ఒకరోజు వెళ్ళాల్సిందే. వెళ్ళినప్పుడు తల ఎత్తి చూడాలి మన దైవాన్ని కదా! అంటే మనం ఎంత ఎరుకతో ఉండి సరైన పనులు చేస్తే తల ఎత్తుతాం. నార్మల్‌గా ఈ శైశవాత్మలు, బాల్యాత్మలు మనుషుల మీద తెగించాలని జూసి వాళ్ళదే నెగ్గించుకొని, దైవం నిజంగా ప్రత్యక్షమవుతే తల దించుతారు. నిజానికసలు దైవ శక్తి దగ్గరికి కూడా వెళ్ళలేరు కదా! కానీ మనము మన ఎరకతో ఉండి మనం స్ట్రాంగ్‌గా, ధైర్యంగా తల ఎత్తి జూడాలి. ఆ ఒక్కటి చాలు మనకి. నాకనిపిచ్చిందది. ఆ స్టోరీ విన్న తర్వాత. ఆమె ఎంత దరిద్రాన్నైనా అనుభవించొచ్చు. ఎన్ని పూటల ఉపవాసాలైనా ఉండొచ్చు. ఇక్కడ బాబా ఉన్నప్పుడు కూడా మసీదులోకి మహల్సపతి చాలా అత్యంత ప్రియభక్తుడు బాబాకి. మహల్సా చాలా అంటే
మస్తు అంటే చాలా విపరీతమైన భక్తి ఉంటది మహల్సపతికి. కటిక దరిద్రంలో ఉంటాడు. నలుగురు బిడ్డలుంటారు. వాళ్ళ భార్య "ఇంత దగ్గరగా ఉంటావు బాబాకి, మరి మనకింత దరిద్రంలో ఉన్నాం మనము. మరి నువ్వెందుకు బాబాని వెళ్లి డబ్బులు అడగట్లేదు" అని అడుగుతది వాళ్ళ భార్య. ఆ మాటని వినలేక అంటే బాబా దగ్గరనే నేను మసీదులోనే ఉంటాను ఆ బాబా దగ్గర. నువ్వు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటావు అని చెప్పి మహల్సపతి బాబా దగ్గరనే నివసిస్తాడట చాలా సంవత్సరాలు. ఒకరోజు బాబా అందరికి వచ్చిన వాళ్ళకి అంటే అక్కడ హుండీలో ఏసి వెళ్తారు గదా! లేని వాళ్ళకి కొన్ని ఇస్తూ ఉంటాడట బాబా. ఒకరోజు మహల్సపతికి టెస్ట్ పెడతాడు బాబా. ఏమని? "నువ్వు నీ భార్య పిల్లల్ని ఏమంటున్నారో నాకు తెలుసు. అయినా గూడా నేను నా బాబాని ఏమి అడగకుండానే ఇక్కడికి వస్తావు. నీకెప్పుడు ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నా, నా పిల్లలకి గూడా తిండి పెట్టలేకపోతున్నా అనిపించట్లేదా మహల్సపతి నీకు? నేనిస్తాను నీకు కొన్ని డబ్బులు" అని అడుగుతాడట బాబా. అప్పుడు మహల్సపతి అంటాడు, "వద్దు నాయనా నీ డబ్బు ఇస్తే నువ్వు దూరమైతావని నాకు తెలుసు. నిన్ను దూరం చేసే నాకు సంపాదన వద్దు తండ్రి. నేను కటిక దరిద్రాన్ని అనుభవిస్తా. నాకు నువ్వు ఇచ్చేటప్పుడే ఇయ్యి" అని. కానీ అది ఉంటది గదా! కర్మ చక్రం సార్ చెప్పేది. మన టైము ఉన్నంత వరకే మనం ఆ కర్మ అనుభవిస్తాం. ఎప్పుడైతే ఆ టైం అయిపోయిందో భగవంతుడు మనల్నేమి ఊకోడు. ఆయనేం విలన్ గాదు గదా! మనకెప్పుడు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. ఎంత భార్యాభర్తల మధ్య గొడవలొస్తున్నాయని చెప్పి బాబా మహల్సపతి కుటుంబాన్ని వదిలేసి బాబా దగ్గరికి వచ్చినా గూడా ఒక క్షణం అంటూ అంటే ఆ దరిద్రం పోయే టైమొచ్చినప్పుడు బాబా చెప్తాడు, "నువ్వు ఇంటికెళ్ళు నా దగ్గర ఉండకు. నీకు కొడుకు పుడతాడు. ఆ కొడుకుతో నీకు అదృష్టం కలిసొస్తది. గుళ్ళో పంతులు మహల్సపతి" అని జెప్తాడు బాబా. ఇంకా మహల్సపతి అసలు విడిచి వెళ్ళడానికి ఇష్టపడడు. ఎందుకంటే చాలా సంవత్సరాలు బాబాతో పడుకోవడం అలవాటయిపోయింది గదా! అందుకని విడిచి వెళ్ళడానికి ఇష్టపడడు. కానీ బాబా పంపించేస్తాడు. ఇక్కడ మనం అర్థం జేసుకోవాల్సిందేందంటే, మన మనకి ఒక కర్మ ఒచ్చింది, కష్టకాలం ఒచ్చింది అంటే, దానిలో సహనానికి పరీక్ష. మనలో ఉన్న సహనానికి పరీక్ష. మనకేదో ఒకటి నేర్పించి వెళ్తుందొకటి. దాన్ని అంగీకరించమంటాడు సారు కదా! అది అంగీకరించి ముందుకెళ్ళగలిగితే మాత్రం చాలా అంటే అది ఆ కష్టం గుర్తురాదు. ఎందుకంటే, మనం ఒక బిడ్డ పుట్టే ముందు 9 నెలల ముందే మనకి తెలుస్తుంది ఆడవాళ్ళకందరికి. ఒక బిడ్డ పుడుతుంది అని. లాస్ట్‌కి నార్మల్ డెలివరీకి పెయిన్స్ ఎంత ఉంటాయో అది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకందరికీ తెలుసు. కానీ బిడ్డ పుట్టిన మరుక్షణమే ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోతుంది తల్లి. అలాగే మనం ఎంత కష్టకాలంలో ఉన్నా, ఎన్ని కష్టాలను అనుభవించినా, మనకెప్పుడైతే ఆ కర్మ తగ్గిపోయి దైవం దగ్గరయ్యి దైవ సన్నిధికి మనం చేరుతామో ఆ టైం అంతా కూడా మనం మర్చిపోతాం. ఆ కష్టపడ్డదంతా. ఇది ఇవ్వడానికి ఇన్ని రోజుల్లోనే పరీక్షించావా తండ్రి! మనకు ఆనందం, ఆత్మానందం చాలా విపరీతంగా ఒస్తది. అది తెలియకుండానే ఒస్తది. అయితే మనం ఎలా బ్రతకాలి? అది కష్టమా? సుఖమా? అని గాదు. కష్టాన్ని గూడా ఇష్టంగా మార్చుకోమంటారు గదా సారు. అందుకని కష్టమా? ఇష్టమా? అని గాదు. మనం ఏ పని జేసినా దాన్ని ఇష్టంగా చేయగలిగి, అది ధర్మంగా ఉందా? లేదా? అని గమనించుకుంటూ వెళ్తే సరిపోతుందని నాకనిపిస్తుంది. ఒక ఊర్లో ఒక యజమాని ఉంటాడంట. అంటే ఊర్లలో అంటారు గదా! ఒక గ్రామ పెద్ద ఉంటాడు గదా! ఆ గ్రామ పెద్దకి ఒక ఫీలింగ్ ఉంటదంట. ఆ ఫీలింగ్ ఏందంటే, నేనెప్పుడైనా ఒకరోజు చనిపోతా. నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని తీసేస్తారు. నా ఫోటోలో నన్ను జూస్తారు. కానీ చనిపోయినా బ్రతకగలగాలి. ఊరి ప్రజల్లో గ్రామ పెద్ద గదా! ఆ గ్రామానికి పెద్ద గదా! అని చెప్పి ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉందో ప్రతిరోజు ఒక రౌండేసుకొని వస్తాడట. ఒక ఇంట్లో ఒక చిన్న బాబు. ఆయన ఫీలింగ్ అట్లా ఉంది. అంటే మనం ఏది ఆలోచిస్తే దానికి తగిన సందర్భాలు ఎదురవుతాయి. ఆ కథ బాగా నచ్చింది. జీవితం బావుంది అతనిది అనిపిచ్చింది. గ్రామ పెద్ద. ఆహ్, ప్రతి ఇంటికెళ్ళి ఒక చిన్న పాప నేనెందుకు చదువుకోవాలి? నేను చదువుకోను అంటదట. మరి చదువుకోకపోతే ఎన్ని వస్తాయని చదువు విలువ చెప్తాడట ఒక పాపకి. ఇంకో ఇద్దరు భార్యాభర్తలు బాగా తాగొచ్చి కొడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి, "అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండి నీ భర్త దగ్గరుంటే నీ విలువ ఆయనకి తెలుస్తలేదు. కొద్ది రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. అప్పుడు నీ విలువ తెలుస్తదని" ఆ భార్యని పంపించేస్తాడు. భర్తకి తెలుస్తది ఆ భార్య విలువ. అప్పుడు కొద్ది రోజులయిన తర్వాత భర్త వెళ్లి, "నేను ఇంకెప్పుడు నా భార్యని కష్టపెట్టా" అనేసి చెప్తాడట. అట్లా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరికి నీళ్లు ఇట్లా బోర్లేస్తేనే గదా పంట పండేది వ్యవసాయదారులకి. అలా నీళ్లు లేని వాళ్ళకి అంటే నేను నీళ్లు నీకు సప్లై చేస్తా. నేనొక నదిని కడతా. నేనొక చెరువుని కడతా అని అట్లా హెల్ప్ జేస్తూ ఉంటాడట. అతడికి అది
అంటే ఆ గ్రామ పెద్దని చూసి అతడేం మామూలుగా గ్రామ పెద్దలు ఎలా ఉంటారు, గవర్నమెంట్ నుంచి తీసుకున్న డబ్బు వాళ్ళు పెద్దగయ్యి ఊరి ప్రజలను కష్టపెడతారు నార్మల్‌గా అయితే. కానీ అతడి ఆలోచనలు అట్లా లేవు. ప్రతి ఒక్కరికి గూడా హెల్ప్ జేయాలి అనే దాంట్లో ఉంది గాబట్టి, ఆ గ్రామ పెద్ద నుండి చాలామంది ఓహో! బ్రతుకంటే ఇలా బ్రతకాలా? జీవించడం అంటే ఇలానా? ఒకరికి సాయం జేసుకుంటూ బ్రతకాలా? అని జెప్పి ఇంకా ఊరి ప్రజలు గూడా ఈ గ్రామ పెద్దనే అనుసరిస్తూ ఉంటారట. ఆయనకి సాయం జేయడానికి ప్రతి ఒక్కరు ముందుకొస్తారట. అంటే మనము ఎలా బ్రతికాము అనేది ముఖ్యం ఇక్కడ కదా! ఏ పరి ఏ ఏ మన చుట్టూ ఏ ప్రపంచం ఉంది అనేది కాదు. అది అది నిర్ణయించబడదు విశ్వానికి. మనం ఎలా జీవించామనేదే కావాలి. ఇంతకుముందు దుష్కర్మలు చేయొచ్చు మళ్ళీ. ఎందుకంటే తెలియనప్పుడు చేస్తాం గదా! చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉన్నామనేది దైవానికి రికార్డవుతది కదా! మన ఆలోచనలు ఎలా ఉంటాయి, బ్రతికినంత కాలం మనం ఎలా ఉంటే, మనం చనిపోయేటప్పుడు కూడా ఆ ఆలోచనలతోనే వెళ్తాం. ఎందుకంటే మనసు పక్కకు జరుగుతుంది గదా! హృదయంతో కనెక్ట్ అయినప్పుడు మనం తల ఎత్తుకొనే వెళ్తాం. 5, 6 7, 6 నెలలకే వెళ్తాం. మన ఆలోచనలు కూడా అంతే ఇదిగా ఉండాలి. ఇంకో గ్రామ పెద్ద పక్క ఊరిలోనే ఉంటాడు. అతడి దగ్గర కూలి పని చేసే ఒక అతడికి ఒక చిన్న బాబు ఉంటాడు. అతడు కూలి పని చేసేవాడికి ఏమనిపిస్తదంటే, నా కొడుకు నేను కూలి పని నేను జేసి, నా కొడుకుని మంచిగా చదివించి, నా కొడుకు మంచి హైయర్ అదే గవర్నమెంట్ జాబ్ అలా రావాలి. నేనెంత కష్టపడైనా పడతాను అని అనుకుంటాడట. కూలి పని జేసేవాడు. అయితే ఈ గ్రామ పెద్ద ఉన్న కొడుకు, అతని కొడుకు ఇద్దరు ఫ్రెండ్స్. ఈ కొడుకు ఈయన చాలా మంచివాడు. ఈ గ్రామ పెద్ద మంచివాడు కాదు. అంటే ఈ కూలి పని అయ్యే కూలి పనే చేస్తున్నాడు. కొడుకు గూడా కూలి పనే చేయాలి. మీరు తీసుకున్న అప్పు చాలా ఎక్కువుంది. మీరు పంట పొలాలకి అక్కడ ఎరువులు వేయడానికి ఫస్ట్ తీసుకుంటారు గదా! డబ్బు. ఆ డబ్బు తీసుకుంటారు. అవి అప్పులు మీకు ఆ పంట సరిగ్గా పండకపోతే అప్పులే అవుతాయి గదా! రైతులకి. అలా జరిగింది. మీరు కూలి పని చేసి, నా సొంత పనులు గూడా చేసి మీరు తీర్చండి అని చెప్పి, ఇంకా తండ్రి కొడుకులని ఇద్దరిని ఎడాపెడా ఈ ఈ హింసిస్తాడట బాగా. ఆ చిన్న బాబు అనుకుంటాడు మనకి డబ్బు లేకపోతే అసలు విలువ అనేది ఉండదా? గౌరవం ఉండదా? అనేసి ఆ చిన్న బాబు చాలా బాధపడతాడు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిందేందంటే, ఇక్కడ గ్రామ పెద్దనేమో మంచి పనులు చేసి మంచి పేరుని సంపాదించిండు. ఆ ఊరిని మొత్తం మార్చగలిగిండు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదయితదంటారు గదా! అలా. ఆ పక్క ఊరి గ్రామ పెద్దనేమో ఆ చిన్న బాబుకి, ఆ కూలి బాబు చేసేటోడిని గూడా వాడిలో అయితే చెడగొట్టాలని చూస్తాడు. ఇదంతా ఆ గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో వాడి కొడుకే గమనిస్తూ ఉంటాడు. మా నాన్న ఇంత హీనంగున్నాడా? ఇంత దరిద్రంగున్నాడా మా నాన్న? మా నాన్నకేం తక్కువుంది? ఆ కూలి పని చేసేవాడి కొడుకుతోని గూడా కూలి గావాలని చూస్తున్నాడా? ఇదంతా కరెక్ట్ కాదు అని జెప్పి ఒక టీచర్‌ని తీసుకొని నేను వాడి చదువుకి నేనే డబ్బులిస్తా. వాడిని చదివిద్దాం మంచిగా అని జెప్తే, ఇంకా ఆ బాబు గూడా మంచి పట్టుదలతోని చదివి మంచి ఆఫీసర్ అవుతాడట. ఈ బాబు చెప్తాడట, మీ డ్యాడీ కూలి పని చేశాడని నువ్వు కూలి చేయవు. నువ్వు మంచి అధికారివయినవు. నీలాగా అదే అట్లా కూలీ పని చేసే వాళ్ళకి మనం సహాయం చేద్దాం. అప్పుడు మనకి మంచి సాటిస్ఫాక్షన్ ఉంటారు గదా! వాళ్ళు. ఈ కొడుకు అప్పుడు అయ్యకి బుద్ధి చెప్తాడట. "నువ్వు చేసింది నీ దగ్గర డబ్బుంది. అన్నీ ఉన్నాయి. కానీ నీలో ఉన్న బుద్ధి సరిగ్గా లేదు. కాబట్టి నేను వాడికి సహాయం చేసినా, నేనే కరెక్ట్‌గున్నా. అసలు నిజానికి నువ్వు అప్పు చేశావని ఆ కొడుకు లైఫ్ గూడా వేస్ట్ జేయాలనుకున్నావు. కానీ అది కాదు. వాళ్ళు చేసిన పనికి మనమే రివర్స్ అప్పుగా ఇయ్యాల వాళ్ళకి" అని ఈయనకి బుద్ధి చెప్తాడట తండ్రికి. ఇంక తొందరనే మేలుకుంటాడులే. అప్పుడు సారీరా నేను నెక్స్ట్ టైమ్ ఇంకా ఎవరికీ కూడా చెయ్యను అని ఇంకా ఆ తండ్రి కొడుకులు గూడా వాళ్ళిద్దరు అంటే కొడుకే చెప్పేసరికి ఫీలయిపోతాడు గదా తండ్రి. అలా ఇద్దరు గూడా ఇదయిపోతారట. ఇక్కడ నేర్చుకోవాల్సిందేందంటే తండ్రి నుండి కొడుకు నేర్చుకుంటున్నాడు. పత్రి సార్ ఒక విషయంలో అంటాడు. "మీరు కన్న బిడ్డల నుంచి మీరు నేర్చుకోండి" అని. ఎవరి నుంచి నేర్చుకుంటామా అనేది గాదు. మనం చేసిన తప్పు మళ్ళీ చెయ్యకుండా పరివర్తనలోకి రావాలి. అది మనకి కడుపులో పుట్టిన బిడ్డనా, మన తల్లిదండ్రులా అవి గాదు ముఖ్యం కదా! మనకెవరు ఏ సందేశం ఇచ్చినా దాన్ని తీసుకోవడానికే ఉండాలి. భూమి మీద అన్ని పాఠాలు నేర్చుకోవడానికే వస్తాం కదా! అలా. అది నాకక్కడ మంచిగా అనిపించింది. అయితే మొన్న వంశీ సార్ మన రుణానుబంధాలు భూమి మీదకి వచ్చిన అన్ని రుణానుబంధాలు తీర్చుకోవాలి అంటే 5 రకాల రుణాల మీద మనం ఫోకస్ పెట్టాలి. ఎందుకు అంటే 5 రకాల రుణాలు తీరితేనే మన నాలుగో దాంట్లో ఉన్నామేమో 5, 6కి వెళ్ళగలుగుతాం అని నాకర్థమైంది. ఆ 5 రకాల రుణాలు ఒకసారి చిన్నగా చెప్పుకుందాం. ఎందుకంటే సార్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు గదా!
దేవ రుణం ఒకటి. ఈ దేవ రుణం ఈ శరీరం అనేది మనకి లాస్ట్ 3 నెలల తల్లి గర్భంలోకి జీవాత్మ వస్తుంది. మరి అప్పటి వరకు దాన్ని కాపాడింది దైవమే గదా! దైవానికి చాలా రుణపడి ఉంటాం. అసలు నిజానికి దైవానికే రుణపడి ఉంటాం. ఈ దైవ రుణం ఎలా తీరుతుంది అంటే, అహింస పరమో ధర్మః అనేది ప్రచారం చేయాలి. అదే మనం శాకాహార ప్రచారణ అంటారు గదా! అది ధర్మ ప్రచారణ గూడా ధర్మ ప్రచారణ వినే వాళ్ళకి మాత్రమే చెప్పడం ద్వారా ఈ దైవ రుణం అనేది తీరుతుంది. ఆ దైవ అది చేసేటప్పుడు కూడా మళ్ళీ నేనే చేస్తున్నా అనే భావన మన లోపల ఏమాత్రం ఉండొద్దు. ఎందుకంటే సార్ అంటాడు గదా! "నువ్వు మంచి పనులు చేస్తే పుణ్యమొస్తది. సరికాని పనులు చేస్తే పాపమొస్తది. పాపం అనుభవించడానికైనా భూమి మీద జన్మ తీసుకోవాలి. పుణ్యం అనుభవించడానికైనా భూమి మీద జన్మ తీసుకోవాలి. మనకు 2 వద్దు. కాబట్టి సత్కర్మ చేయాలి. సత్కర్మ ఏమనుకోని చేయాలి? మనం ఏం చేస్తున్నా అది సరైందా? కాదా? అనుకోవాలి. ఈ పని నాకు దైవమే చేయిస్తున్నాడు అనే భావనలోనే ఉండాలి. భావనే నిర్ణయించబడుతుంది. అది సార్ చెప్పిన పాయింట్. ఋషి రుణం. వీళ్ళు ఋషి ధర్మాలు మనకి రుణం తీరాలి అంటే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంటే జ్ఞానం అంటే ఏంటి? ఎన్నో జన్మల నుంచి జంతు లక్షణాలు బ్యాంక్ బ్యాలెన్స్‌లో దాసుకున్నట్టు, డబ్బులు దాసుకున్నట్టు మన లోపల అంతర్గుణాలను దాసుకొనొచ్చాం గదా! వాటినన్నిటిని పోగొట్టుకొని నేను మళ్ళీ ఈ గుణంతో భూమి మీదకి రాను. ఈ కర్మలతో, ఈ రుణాలతో నేను రాను అని జెప్పి, ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఈ ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అని సార్ చెప్పారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ పితృదేవతలు. మనకి పితృదేవతలు వీళ్ళెవరైనా గావచ్చు. మన కడుపులో పుట్టిన బిడ్డలే గావచ్చు. ఎందుకంటే ఏ రుణం ఏ తాత మనమడిగా గూడా పుట్టొచ్చు. చెప్పలేమది. ఇది జరిగినాయి 2, 3 సంఘటనలు. అంటే వాళ్ళు ఈ జన్మలో తీర్చుకోలేనివి మళ్ళీ వాళ్ళ కడుపులోనే పుట్టి నాకు మా రిలేషన్‌లో ఒక 2, 3 జరిగినాయి. అంటే ఈ జన్మలో వాళ్ళ ఆలోచనలు అంటే ఇక్కడికొచ్చాక ఆ సబ్జెక్ట్ అర్థమైంది. వాళ్ళు అంటే వాళ్ళయి కొన్ని తీరని కోరికలుంటాయి గదా! నేను సచ్చి నీ కడుపులో పుడతా అంటారు. పెద్దవాళ్ళు అంటారు కొంతమంది. నిజంగానే సచ్చి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వీళ్ళకి పుట్టిర్రు. పుట్టిన తర్వాత వాళ్ళ గుణాలు వీళ్ళకొచ్చినాయి మళ్ళీ. అది నేను చూసిన ప్రాక్టికల్‌గా. అమ్మో! వాళ్ళ లక్షణాలు అలా ఉండే. వాళ్ళు తీర్చుకోలేని ప్రతీదీ గూడా వీళ్ళ బిడ్డగా పుట్టి తీర్చుకున్నారు. అట్లా గూడా పితృదేవతలు చెప్పలేమది. కాబట్టి వాళ్ళకి వీలైనంత వరకి కూడా సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఆత్మ గత జన్మలో ఏదో తీరనిది కోరిక ఉంటది కదా! అది సేవ చేయాలి. నేను ఈ పితృదేవతల దాంట్లో మాత్రం నన్ను ఫుల్‌ఫిల్ చేశిండు బావ. చాలా నలిపేశిండు. నాకప్పుడు ఎందుకు నలుపుతున్నాడో తెలీదు. కానీ పితృదేవతలదైతే మాక్సిమం తీరింది. ఎందుకంటే నేను హైమా మేడం మొన్న ధ్యానం చేపిచ్చేటప్పుడు గూడా నేను బతికినోళ్ళకి చేస్తే నీది అయిపోయింది అని చెప్పారు. హైమా మేడం వచ్చే చెప్పింది. "నీది తీర్చుకున్నావురా" అని. నేను దీంట్లో ఫుల్‌ఫిల్ ఉన్నా. ఇప్పుడు ఈ దైవ రుణం అయితే ఈ జన్మలో నేను తీర్చుకోలేను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో లేని క్షణం అంటూ లేదు. ప్రతి క్షణం ఉన్నాడు. ధ్యానంలోకి రాకముందు గూడా ఉన్నాడు. నేనిక్కడ ఉన్నా అంటే నాకు బాబా ఉన్నాడు. నేను ఆయన రుణాన్ని తీర్చుకోలేను. ఋషి రుణం అంటే జ్ఞానం తెలుసుకోవడం అంటే ఏమో ప్రయత్నం ఒకటి చేయడమే నా పని నేననుకుంటున్నా. నెక్స్ట్ భూత రుణం. ఏ ప్రాణి లేకుండా మనం అనుకుంటాం ఈ ఎలుక పాము తింటది. మన ఆలోచనలు ఇలానే ఉంటాయి గదా! ఒక జంతువుని ఆకలైనప్పుడు ఇంకో జంతువు చంపి తింటుందని. కానీ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా లేకుండా సృష్టి అనేది నడవదు. ప్రతీదీ కూడా అసలు మనం జీవించలేమంట ఫస్టు. మనం సుఖంగా, సంతోషంగా జీవించడానికే ఈ ప్రాణులనంతా సృష్టించింది విశ్వం. అది మనకి తెలియక మనం అట్లా అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇ ఇది ఎవరిని ఏమి మనకసలు నిజానికి జీవుల పట్ల మనకే ఉంటది. ఏ జీవి కూడా మన మీదకి రాదు. ఈ ఈ భూత రుణం తీరాలంటే పంచభూతాలకి అంటే మొక్కలకి నీళ్లు పోయడం, లేదా మొక్కలు పెంచే వాళ్ళకి సహాయం చేయడం అని అన్ని జీవులకి కూడా మళ్ళీ పక్షులకి కూడా సార్ అంటారు గదా! ఎండాకాలం, వేసవొచ్చింది. ఈ వేసవి కాలంలో పక్షులకి కొంచెం ఆహారం, నీళ్లు పెట్టండి అని. పక్షులు తినడానికి వెళ్తాయని చెప్తారు గదా! ఈ రుణాలు ఇలా తీర్చుకోవచ్చు అని చెప్తున్నారు. మనుష్య రుణం, ఆత్మ బంధువులని అంటే మనకన్నా ఇప్పుడు ఆ భక్తురాలు, శివ భక్తురాలు ఆమె దగ్గర ఏమీ లేదు. అయినా ఆమె కంటే కింది స్థాయిన్నోళ్ళకి సహాయం చేషింది. ఆమె పార్వతీమాతను కోరింది గూడా అదే. నేను ఉన్నంత కాలము నాకంటే కింది స్థాయి అంటే ఇంకా చేతగాని వాళ్ళకి నేను భిక్షాటన చేసైనా సరే పెట్టాలి అని. ఆ కింది స్థాయి వాళ్ళకి ఆకలైనోళ్ళకి అన్నం పెట్టాలి. ఇదొకసారి నాకు డ్రీమొచ్చింది. నేను అందరికీ పెట్టడానికి ఎళ్తూ ఉంటా.
నాకెందుకో ఇంటికొచ్చిన వాళ్ళకి ఫుడ్ తిని పెట్టడం అలవాటయింది బాగా. నేను ఆ టైంకి మేము తినే టైంకొస్తే మాత్రం కంపల్సరీ పెడతా. కొందరు వదిలేసి పోతారు గదా! అప్పుడు బాధ అనిపిస్తది గదా! అది నాకు డ్రీమ్‌లో ఏందంటే వంశీ సారు, నేను ఉన్నాము. ముగ్గురం ఉన్నాము. వంశీ సారు, నేను, సుకన్య మేడం ఉన్నాము ఆ డ్రీమ్‌లో. అది అనిపించింది నాకది. సారు వంట చేస్తున్నారు. మేడం, నేను కర్రీస్ కట్ చేస్తున్నాం. అదే కూరగాయలను కట్ జేస్తున్నాం. ఇదేంటి వంశీ సార్ నాకు వంట చేస్తున్నా అంటే, "నువ్వు రావు గదరా ఎప్పుడు అందుకే చేస్తున్నా" అని. కానీ పిచ్చిదాన్ని అది సార్ వంట చేసి పెట్టినా నేను తినలేదు. టక్కున మేలుకొచ్చింది. ఇదేంటి వంశీ సార్ చేసినా గూడా నేను తినలేదేంటి అని. ఇది 2 సార్లొచ్చింది డ్రీము. ఎందుకొచ్చిందని సార్‌ని అడిగినా. ఇలా వచ్చింది సార్ అంటే, "నువ్వు ఆకలి లేనోనికి అన్నం పెడుతున్నావురా! అందుకే నువ్వు తినకుండా ఎళ్ళినావక్కడ. నేను చేసినా నువ్వు తినలేదు" అని చెప్పారు సారు. ఇది భలే అనిపించింది. ఇదొక అనుభవం ప్రాక్టికల్‌గా జరిగింది. అంటే నేను చేసే పనులకి నాకు మాస్టర్స్ బ్రేక్ గొట్టడానికి ఆ డ్రీమ్ ఇచ్చిర్రు. ఇంకో డ్రీమ్ ఏం జరిగిందంటే, రీసెంట్‌గా ఈ 1 వీక్ నుంచి సార్ చెప్తారు గదా! భూమి మీద ప్రతి ఒక్కరు పాత్రధారులే. ఎవ్వరిని ఇక్కడ మార్చలేం. ఏ జీవిని మనం ఏమి చేయలేం. ఇక్కడ మౌనంగా ఉండి పైన సోల్ టాక్ జేయమంటారు కొన్ని. అయితే సోల్ టాక్ కష్టంలో ఉన్నప్పుడే మళ్ళీ వెంబడే చెప్తారు సార్. కష్టంలో మీరు భరించలేనప్పుడే చేయండి. సోల్ టాక్ ప్రతిదానికి చేయకండి అని జెప్తారు. నేను దాని గురించి అంత పట్టించుకోలే. కాకపోతే ఇక్కడ మాత్రం నేను మననం జేసుకున్నప్పుడు వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే వీళ్ళకి చెప్పి వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్ అనే దాంట్లో ఉన్నా. నాకు డ్రీమ్‌లో 2, 3 డ్రీమ్‌లేమొచ్చినాయంటే, నేను కింద అనాల్సిన మాటలన్నీ పైన అంటున్నా. నా డ్రీమ్‌లో అంటున్నా వాళ్ళతోని. అంటే నాకు మేడం అంటుంది, "మరిక్కడ భూమి మీద చెప్తే వినరు కదరా! అందుకనే నువ్వు ఆత్మలోకంలోకి గైడ్ చేస్తున్నావు" అని. ఇక్కడ మాత్రము ఆ అరిచే వాళ్ళే. దాదాపు 24 సంవత్సరాల నుండి సఫర్ అయిన వ్యక్తులతో. అంటే వాళ్ళకి సమాధానాలు చెప్పలేక, ధ్యానంలోకొచ్చినంక గూడా చెప్పలేక. కానీ వాళ్ళెంత సైలెంట్ అయ్యారంటే అంత సైలెంట్ అయ్యారు. ఈ రిజల్ట్ గూడా నేనేం కోరుకోలేదు. కానీ నాకు భగవంతుడే ఇచ్చాడు. నన్ను నిరంతరం అబ్జర్వ్ అంటే చాలా మంచిగా చూసుకుంటున్నారు నన్ను. కొంచెం గూడా బాధపడనిస్తలేరు. అసలు ఏమి చేయనిస్తలేరు. సార్ చెప్పిన పాయింట్ గుర్తొచ్చింది. నిన్ను కన్న నీ తల్లిదండ్రులైనా నిన్నొదిలేస్తారు. నువ్వు కన్న నీ బిడ్డలైనా నిన్నొదిలేస్తారు ఒక టైమొస్తే. కానీ దైవం నిన్ను బిడ్డగా స్వీకరిస్తే మాత్రం వదలడు అని. అది నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. నన్ను మాత్రం అలానే సేఫ్‌గా ఉంచుతున్నారు. ఎందుకంటే నేను మొన్న ఒక దుష్కర్మ చూసుకున్నా. దుష్కర్మ చూసుకున్నప్పుడే నేను అనుకున్నా మేలుకున్నప్పుడు. ఇదేదో నేను అనుభవించాలి. ఎందుకంటే కర్మ పొగ అయినా అనుభవించాలంటారు గదా! అది అనుభవించేటప్పుడు నాకు కడుపులో బాగా పెయినొచ్చింది నైట్ పడుకున్నప్పుడు. ఆ పెయిన్ రాగానే ఏమనుకున్నా, నాకు కడుపు లోపల వద్దు శరీరం బయట ఇయ్యండి. నేను భరించడానికి ఉన్నా అని డ్రీమ్‌లోనే అంటున్నా. ఆత్మ అది రెడీగా ఉంది. అంటున్నా ఆ పెయిన్ కొద్దిసేపుగానే మళ్ళీ ఆరా క్లినిక్ మనకి బాడీ పరంగా అవుతది కదా! అది జరిగింది. నాకది సూపర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అసలు నాకు అర్థం కాలేదది. మళ్ళీ బాడీ పరంగా అనుకున్నా గదా! మళ్ళీ అది గూడా పరీక్షించిర్రు. బాడీ పరంగా ఫీవరొచ్చింది. బాగా వచ్చింది. చాలా విపరీతంగా వచ్చిందది. మళ్ళీ బాడీ పరంగా వచ్చినప్పుడు ఏమనుకున్నా, ఇంత్ న నేను ఇంత అందరి కోసం ఆలోచిస్తున్నా నన్నెందుకు ఇలా చేస్తావని మళ్ళీ బాబానే అది రామరసం వీడియోలో వంశీ సార్ చెప్తారు గదా! చేసేటప్పుడు దుష్కర్మలు జేస్తారు. దైవానికి చెప్పరు కదా! కానీ ఆ దుష్కర్మ ఫలితాన్ని కొంచెమైనా ఆ 20% 10% అనుభవించొచ్చినప్పుడు, మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోలేక మళ్ళీ దైవాన్నే దూషిస్తారు. ఈ మానవులంతా ఇంతే అని జెప్తారు గదా! ఆ మానవులలో నేనొకదాన్నున్నా. అంటే నా అంతర్గుణం మారాలంటే నేనిక్కడికొచ్చి ఒక 4 సంవత్సరాలయితుంది దాదాపు. 4 సంవత్సరాలలో గూడా నా వాస్తవానికి నేనే కారణం అనేది నేనింకా కంప్లీట్‌గా ఒప్పుకోవట్లేదు. ఎప్పటికప్పుడు ఎట్లాగో సేవ్ చేస్తున్నారు అని దైవాన్ని ఏదో ఒకటి అంటున్నా, దాని రక్షణ తీసుకుంటున్నా. ఇది జరుగుతుంది నా డ్రీమ్స్ ద్వారా. కంప్లీట్‌గా అంటే అది మాత్రం నాకర్థమైంది. సోల్ టాక్ కాకుండా మనం చేయలేకున్నా ఆ టైమొచ్చిందంటే అక్కడ అర్థమైందేందంటే సమయం అనేది ఉంటది గదా! మన కర్మానికి అనుభవించేదానికి టైం ఉంటది గదా! ఆ టైం అయిపోతే దైవం ఆపదు అనేది నాకర్థమైంది. ఎందుకంటే నేనేం అడగలేదు. దైవాన్ని నాకు వీళ్ళింత హింసిస్తున్నారు అట్లా ఏం అడగలేదు నేను. అలవాటు పడ్డా. అంగీకరిస్తున్నా. కానీ దైవం మాత్రం నాకు సహకరిస్తుంది. నాకు సహకరించే నా బాబాకి అంటే ఈ బుక్కు ఇలా ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ.